మహిళా దినోత్సవం బయట సినిమాలను మాట్లాడుతున్నాం చాలా అదుగా మాట్లాడతారు ప్రోత్సహించాలంటే ప్రతి కార్యక్రమంలో ప్రోత్సహించాలి అందుకే మరి శ్రీకాంత్ ఇంకా మన పిల్లలు పదమూడు జయప్రకాష్ గారు వెంకటేశ్వర సూర్యవతి గారికి ఇక్కడ చేసిన అందరికీ అదేవిధంగా ఇక్కడ ఉన్న మన మహిళలందరికీ కూడా మన మహిళలు ఏ పనైనా చేయగలరు అని నిరూపించి బయటకు వచ్చి ఇంట్లో నుండి బయటకు వచ్చి రాకెట్లో రాకెట్ని ప్రయోగించి రాకెట్లో ఉండి మిగతా విధంగా ఎంతో మంది ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిన మనం మహిళగా ఇంట్లో అదేవిధంగా స్టేట్ కమిషనర్ గారికి స్టేట్ గారికి టికెట్ల కౌన్సిలర్ అందరికీ మహిళలు నాయకులకు ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరికీ నాయకులందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మహిళా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. కానీ మన ముందు తరాల వారు చాలా కష్టపడితేనే ఈ మహిళలుగా ఒక రోజు అనేది వచ్చింది. ఈ రోజు మాత్రమే మనం కలిసి ఇక్కడ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ ఇది రాజకీయం ఏం కాదు. మన మహిళలందరూ కలిసి ఒక సంబరంగా చేసుకోవడానికి మాత్రమే ఇలా మేమందరం కూడా ఇది చేయడం జరిగింది. కాబట్టి నేను మహిళల కోసమే మాట్లాడుతున్నాను. ఇంటికి నేను వెళ్ళాలి మనంతా అంతే భగవాను. కాబట్టి మనం ప్రతి విషయంలోని కూడా మన ఇంటిని చనిపెట్టుకొని అప్పుడు మనం బయటకు వస్తాం. బయటకు వెళ్తే ఈ రాజకీయంలోని ఎన్నో ఒడుదులు ఎదుర్కొని ఇక్కడ మేము నిలబడ్డాము అంటే వెనకాల చాలా మంది కష్టపడితే మేము నిలబడ్డాం. అలాగే వార్డు సభ్యులు పేరు పేరున్న ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన పట్టణ మహిళలు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మహిళావాళ్ళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కానీ ఈ పెద్దలు ఉంటారు మనం ప్రతిరోజు అమ్మను ఆరాధిస్తాం, అమ్మను పూజిస్తాం. సనాతన ధర్మంలో స్త్రీకులు రెండు భావించాలి. ఇది కేవలం చక్కవలసి చెప్పాలి, మాటలో చెప్పవలసిన అవసరం లేదు. ఒకప్పుడు మహిళా సాధికారత గురించి మనం మాట్లాడుతున్నాం. ఈవేళ అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు పురుషుల్ని అధిగమించేశారు. ఈవేళ సాఫ్ట్వేర్ రంగంలో కానీ అత్యున్నత స్థానంలో కానీ ఈవేళ మహిళలను అంచెపెడుతున్నారు. ప్యాకేజీలో కానీ అబ్బాయి ఎక్కడ పేరు అబ్బాయిలు ఉన్నారు. సంవత్సరంలో దేశం వృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మహిళగా ఈ మంచి రక్షణ చేశారంటే వేటకి చెప్తారు నాదే అక్కడ దాదాపు ఏంటంటే అర్ధరాత్రి మహిళ స్వాతంత్రంగా తిరిగి రోజునే స్వాతంత్రాన్ని బాబు చెప్పాడు. ఆ దేశాలలో ఈవేళ ప్రజాస్వామ్యం సాధించేసాం. రాజకీయ రంగంలో ముందు వచ్చారు. రేపు 29 నుంచి ఇప్పటి వరకు ఎంతో కాలంగా పాడుతున్న చట్టసభలో పోతారు. రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజామని అవుతారు.
వదిలేసి వెళ్ళేది కానీ ఫోన్ స్ట్రక్ అయిపోతుంది ఈ ఫోన్ ఇవి దో ప్రోగ్రామ్ వెళ్తారండి అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి మహిళలందరికీ, పిఠాపురంలో ఉన్నటువంటి మహిళలందరికీ, విచ్చేసిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ వీరందరికీ కూడా నా తరపున, పిఠాపురం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ తరపున వీరందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. చాలా సంతోషం. వేళ మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకున్నారు, చాలా పురోగతి సాధించారు. ఒకప్పుడు మహిళ యొక్క సాధికారత గురించి మాట్లాడాల్సి వచ్చేది. నా దృష్టిలో ఈవేళ వారి భద్రత, వారికి రక్షణ, పని ప్రదేశాల్లో వారికి రక్షణ గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది, కానీ వారి ఆర్థిక స్వావలంబన నుంచి కానీ మాట్లాడవలసిన అవసరం లేదు. అదేవిధంగా చట్టసభల్లో ఇప్పటి వరకు కూడా లోకల్ సంస్థల్లో ప్రాతినిధ్యం ఉంది. గత మోడీ గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం గత ఏడాది దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. 2029 నుంచి కూడా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో కూడా 1/3 మహిళలు రానున్నారు. నిజంగా భారతదేశంలో మహిళ అంటే నిజంగా అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం అంటూ చేసుకుంటారు, కానీ మన భారతీయ సంస్కృతిలో విడిగా చేయవలసిన అవసరం లేదు. అమ్మే మనందరికీ కూడా మొట్టమొదటి దేవత. ఆవిడని బట్టే మనం కొంత స్త్రీ లేకుండా పురుషులు లేడు, ఈ సమాజం లేదు. ఆ సందర్భంగా మరొక్కసారి ఈ మహిళామణులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.